ఐఎన్జీ భారత్ కేసులో రెండు విచిత్రమైనటువంటి పరిణామాలు. మొన్న మధ్యనే ఏదైతే సిబిఐ విచారణకు సంబంధించి ఏం చెప్తారు అని నోటీస్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అందులో బాబు మీదన విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. వాస్తవంగా ఐఎన్జీ భారత్ గురించి మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఏమని ఉంది అందులో? దాదాపుగా ఇవాళ 100 కోట్లు, ఆ రోజుల్లో 10 కోట్ల విలువైనటువంటి దాన్ని 50,000 రూపాయలకి ఎకరం చొప్పున దాదాపు 900 ఎకరాలు ఐఎన్జీ అనే సంస్థకి, ఏదైతే స్పోర్ట్స్లో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఐఎన్జీకి ఇస్తున్నట్టుగా లెక్క చూపెట్టారు, రికార్డులో రాశారు. తీరా చూస్తే ఐఎన్జీ భారత్ అనే కొత్తగా పుట్టిన 4 రోజుల క్రితం పుట్టినటువంటి ఒక సంస్థకి ఆ భూముల కేటాయింపు జరిగింది. అలాగే గచ్చిబౌలితో పాటు వివిధ స్టేడియాలని రూపాయికి మెయింటెనెన్స్కి ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ అనమాట. దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేయటం, దాన్ని ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొట్టివేసి దాని మీద కంప్లైంట్ చేసింది, దాని మీద విచారణకు ఆదేశించింది. అయితే రాజశేఖర రెడ్డి మీద ఆ పైన అధిష్టానం నుంచే ఒత్తిడి వచ్చిందా లేదా చంద్రబాబు గారితో స్నేహం మూలంగా పక్కన పెట్టారా? ఆ కేసులు ఏమీ వేయలేదు. ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ మీద అక్రమాస్తులు కేసు పెట్టారు కాబట్టి విజయమ్మ చంద్రబాబు మీద అట్లాంటి కేసులు పెడితే కొట్టేసింది అప్పుడు కోర్టు. అట్లాంటిదే ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి కేసు అని చెప్తూ కొట్టేసింది. చంద్రబాబుకి ఎలాంటి ప్రాబ్లము లేదు ఇప్పుడు ఆ కేసులో.